హలో డియర్ ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 34 టెస్ట్ ఉండబోతున్నాయి. టోటల్గా 12 ఎస్ఏ రిలేటెడ్ టెస్ట్ ఉంటాయి. తర్వాత మిగతావి సెక్షనల్ అండ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్. ఇవి డైలీ టెస్ట్గా కండక్ట్ చేయబోతున్నాము. జూలై మిడ్లో స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 వీక్లో. అంటే మనకి 12th నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఇది ఎగ్జాక్ట్లీ 15 days బిఫోర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫినిష్ అవబోతుంది. డైలీ టెస్ట్ని మనం 24 అవర్స్లో ఎవాల్యుయేట్ చేసి ఇస్తున్నాం సార్. సాటర్డే మెంటర్షిప్ డే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 పోస్ట్ పోయిన అయినప్పుడు ఇంకా సీరియస్గా గ్రూప్ 1 మీద దృష్టి పెడితే మంచిదని మన అభిప్రాయం సార్. మీరు ఏ విధమైన స్ట్రాటజీ ఇంకా ఫాలో అయితే బాగుంటుంది ఈ టెస్ట్ సిరీస్తో పాటు? సో ప్రస్తుతం మనకి మెయిన్స్ సీజన్ నడుస్తుంది. సో ఈ మెయిన్ సీజన్లో ఈ ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ 2 నుంచి 9th వరకు ఉంది. అలాగే మనకి సివిల్ సర్వీస్ మెయిన్స్ కూడా సెప్టెంబర్ 21 నుంచి ఉంది. అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి మెయిన్స్ కూడా అక్టోబర్ 21 నుంచి ఉంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఏపీఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది. అయితే కొంతమంది ఎక్స్క్లూజివ్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే కొంతమంది అభ్యర్థులు ఉంటారు. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1కి ఒక 4,000 నుంచి 4,000 మంది వరకు సుమారుగా రాస్తున్నారు మెయిన్స్. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఉన్న టైంలో ఈ జూలై 10th నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి మన మెయిన్స్ ప్రోగ్రాంలో భాగంగా రైటింగ్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రతిరోజు మీరు టెస్ట్ సిరీస్ కనుక మీరు అటెండ్ అయితే మీకు ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అంటే మనకి కంపల్సరీగా ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఫార్మాట్ అనేది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. మీ మైండ్ దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామింగ్లో భాగంగా ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలి, మెయిన్ బాడీలో ఏమి ఉండాలి, తర్వాత కంక్లూజన్లో ఏమి ఉండాలి, ఇవి మీకు ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ అయ్యి మీ చేతుల్లో అది ఆన్సర్ ఫ్లో వచ్చేసేయాలి. ఇప్పుడు ఈ ఆన్సర్స్లో కొన్ని వాల్యూ ఎడిషన్స్ జోడించాలి. ఈ వాల్యూ ఎడిషన్స్ జోడించే ప్రక్రియలో భాగంగా ఏమేమి ఉండాలి అంటే అందులో మీకు పాలిటీ లాంటివి రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాయాలి. లేకపోతే మిగతా ఎకానమీ లాంటి ఆన్సర్స్ రాస్తున్నప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ప్రోగ్రామ్స్ గురించి రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఈ కమిటీ రికమెండేషన్ చెప్పొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. సో ఈ అంశాలన్నింటినీ ఇవన్నీ కాకుండా ప్రైమ్ మినిస్టర్ చేసేటటువంటి కొన్ని కమెంట్స్ అంటే మన్ కీ బాత్లో భాగంగా చేసేటటువంటి కొన్ని కమెంట్స్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. వాటిని కూడా మీరు వాల్యూ ఎడిషన్గా ఉపయోగించుకోవచ్చు. సో వీటన్నిటిని ఉపయోగించడం జరిగితే మీ ఆన్సర్ మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఇవి ఏ విధంగా ఏ సందర్భంలో ఏ రకంగా కోట్ చేయాలి అనేది మనకి తెలియాలంటే మనకి ముందుగానే ఒక ప్రోగ్రామింగ్ ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్లో భాగంగానే మనం చేయాల్సింది ఈ టెస్ట్ సిరీస్ అన్నమాట. మీరు వరుసగా ఒక 1 month పాటు ప్రతిరోజు ఇట్లా టెస్టులు రాస్తుంటాయి. సెక్షన్ వైజ్గా, యూనిట్ వైజ్గా, తర్వాత పేపర్ వైజ్గా మీరు టెస్టులు రాయడం జరిగితే ఆటోమేటిక్గా మీ మైండ్లో ఈ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ కారణంగా మీ హ్యాండ్లో ఉండేటటువంటి స్పీడ్ పెరుగుతుంది. ఏపీఎస్సి ఎగ్జామ్ రాసేవాళ్ళు కంపల్సరీగా ఒక టైం లిమిట్ని పెట్టుకుని ఈ ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలి. మనకి ఒక క్వశ్చన్ పేపర్లో 15 questions ఆన్సర్ రాయాలి. మొత్తం 30 questions ఉంటాయి. 30 questions చదువుతాం మనం. 30 questionలో ఇంటర్నల్ చాయిస్ తోటి 15 questions ఆన్సర్ రాయాలి. కాబట్టి మొత్తం 30 questionలు చదువుతాం. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు 1 minute చదవడానికి పెట్టినా అందులో 30 నిమిషాలు పోతుంది. అండ్ మిగతా మనకి 2.5 గంటల టైం ఉంది. 150 నిమిషాల్లో ఈ 15 questionలకి ఆన్సర్ రాయాలి. అంటే ఆన్ అండ్ యావరేజ్ యూ కెనాట్ స్పెండ్ మోర్ దెన్ 12 minutes ఆన్ ఈచ్ క్వశ్చన్. సగటున 12 నిమిషాల కన్నా మనం స్పెండ్ చేయలేం. దీంట్లో మళ్ళీ క్వశ్చన్కి గురించి 1 నిమిషం ఆలోచించాలి, మెంటల్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకోవాలి, అప్పుడు ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు మాత్రమే మనకి ఈ టైంకి మనం ఆన్సర్ రాయడం అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎగ్జామ్లో మీకు కంటెంట్ ఎంత ఇంపార్టెంటో స్పీడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫండమెంటల్గా మనం 15కి 15 questionలు ఆన్సర్ రాస్తేనే మన స్కోర్ 70% కన్నా ఎక్కువ వస్తుంది. అప్పుడే మనం టాప్ 10లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ కోసమే మీకు ఈ 34 టెస్టులు రాస్తే మీకు ఈ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకని ఈ టెస్ట్ సిరీస్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. అంటే మనం
టెస్ట్ సిరీస్ని ఒక వాల్యూ ఎడిషన్గా భావిస్తూ ప్లస్ ఎగ్జామ్కి సంబంధించిన రియలిస్టిక్ ఓరియంటేషన్గా కూడా తీసుకోవాలి. రైట్. అది సార్ ఎగ్జామ్కి సంబంధించి రియలిస్టిక్ అండ్ మెంటర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల కూడా అండ్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి రెక్టిఫై చేసుకోవడం ఒక ఏరియా అయితే, ఇంకొకటి మెంటర్స్ తయారు చేసి ఇస్తున్నటువంటి కీవర్డ్ ఓరియంటెడ్ అప్రోచ్ అని ఒకటి ఉంది సార్. అంటే ప్రతి ఒక్క సిలబస్ టాపిక్ మీద 10 to 15 ఇంపార్టెంట్ కీవర్డ్స్ని వాళ్ళు హైలైట్ చేసి ఇస్తారు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇవి చాలా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఎస్ఏ కూడా కంపల్సరీ ఉంటుంది. ప్రతి సెక్షనల్ టెస్ట్ అప్పుడు ఒక ఎస్ఏ ఉంది, ప్రతి గ్రాండ్ టెస్ట్ అప్పుడు కూడా ఒక ఎస్ఏ ఉంది. మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడు టెస్ట్ పెట్టినా ఒక గ్రాండ్ టెస్ట్ సెక్షనల్ అయినా ఫుల్ లెంత్ అయినా ఆ రోజు ఒక ఎస్ఏ కన్ఫర్మ్గా ఉంటుంది. అది మన థియరీ. రైట్. సో ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ 1 month రిగరస్గా ఇది ప్రాక్టీస్ చేయగలిగితే అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం. ఇంకా మళ్ళీ యూపీఎస్సితో బాగా ఇంటిగ్రేట్ ఇంటిగ్రేట్ చేసుకునేలా చేసుకోవచ్చు. ఎథిక్స్ లా ఉంది కొంత. దాంతోపాటు ఓన్లీ ఏపీ ఎకానమీ, ఏపీకి సంబంధించినటువంటి హిస్టరీ ఏరియా మాత్రమే కొంత మనము జాగ్రత్తగా చదువుకోగలిగితే మిగతాదంతా యూపీఎస్సితో సింక్ అవుతుంది. రైట్. సో ఇది ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఓరియంటేషన్. ఇప్పుడు మనకి 1 weekలో స్టార్ట్ అవబోతుంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ కింద మెన్షన్ చేసినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.